వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల ఒక పెద్ద ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ నాయకుడు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ముంబైలోని విధాన్ భవన్లో ఏక్నాథ్ షిండే ఛాంబర్కి వెళ్లారు. అక్కడ పవార్ తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వడమే కాకుండా షిండేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపింది. ఇక మహా వికాస్ అఘడిలో చెలరేగిన గొడవలు, శరద్ పవార్ ఏక్నాథ్ షిండేని కలవడంపై ప్రతిపక్ష కూటమి ఎంవీఏలోని భాగస్వామి అయిన శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వాన్ని పడగొట్టిన ఏక్నాథ్ షిండే ఆఫీస్కి శరద్ పవార్ లాంటి పెద్ద నాయకుడు వెళ్లడం ఆయన నమ్మకత్వాన్ని తగ్గిస్తుందని, ఇది ద్రోహులను గౌరవించినట్లేనని విమర్శించారు. ఇక ఈ విమర్శలపై పవార్ వర్గం గట్టిగానే బదిలిచ్చింది. రాజకీయాలు భావోద్వేగాలతో కాకుండా లెక్కలతో నడుస్తాయని స్పష్టం చేసింది. ఒకే ఒక్క భేటీకే ప్రతిపక్ష కూటమి అంతలా భయపడిపోతే వారి పునాది ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతుందని ఎద్దేవా చేసింది. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు సమస్యలు, కరువు వంటి ప్రజా సమస్యలపై చర్చించడానికే ఈ భేటీ జరిగిందని వారు వివరించారు. కొత్త కూటమిపై ఊహాగానాలు మొదలైంది. శరద్ పవార్ కేవలం సాధారణంగా కలిశారా, లేక రాబోయే రోజుల్లో ఆయన పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో చేతులు కలపబోతుందా? ఇటీవల పవార్ పార్టీకి చెందిన మరికొందరు నేతలు కూడా బీజేపీ నాయకుల్ని కలవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. మరోవైపు ఏక్నాథ్ షిండే స్పందిస్తూ శరద్ పవార్ రాష్ట్రంలోని అతిపెద్ద నాయకుడని, ఆయన తమ కార్యాలయానికి వచ్చినప్పుడు గౌరవించి స్వాగతించడం మహారాష్ట్ర రాజకీయ సంస్కృతి అని చెప్పారు. ఇక శరద్ పవార్ ప్రతిపక్ష కూటమిని వదిలేసి అధికార పక్షంతో చేరబోతున్నారా, లేక ఇది కేవలం ప్రభుత్వపరమైన సాధారణ సమావేశమేనా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా అవసరం. మీ చేయూత వల్ల మాత్రమే ఈరోజు ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.